క్రీస్తు యేసు నామమున మీకు అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క ఆదివార దినమున మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు ధ్యానంకై ఎంచబడిన వాక్యము నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములో నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఈరోజు ఆదివారం కనుక గతించిన వారం అంతా కూడా మన పని బాటలలో బిజీగా ఉంటున్నాము. మన ప్రయాణాలు కానీ ప్రతి ఒక్క పనులలో మనము బిజీగా ఉంటున్నాము. సో దేవుడు కూడా సృష్టించేసినప్పుడు 6 దినములు ఆయన పని చేసి ఉంటున్నాడు. ఒక దినం మాత్రం విశ్రాంతిని ఇచ్చుంటున్నాడు. సో మనకి యొక్క దినము పరిశుద్ధ దినం కనుక ఎవరు కూడా ఈ యొక్క దినాన్ని మిస్ చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగో కాపాడుతున్నాడు. ఏ ఆపత్తులు రాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఇంతవరకు మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృప ఉంటుంది. అంచేత ఆలయంకి వచ్చినట్లయితే నీకేమీ నష్టం జరగదు, నీకు ఆశీర్వాదం లేదు. నీకేం సమస్యలున్నా ఆలయంకి వచ్చినట్లయితే నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు నీతో ఆ ఆశీర్వాద మాటలు కూడా నీతో మాట్లాడవచ్చు. ఒకవేళ నీ యొక్క మనసు కరగవచ్చు, నీ యొక్క మనసులో ఏమున్నదో అది కూడా మారచ్చు. అందుచేత ఎవరు కూడా ఆదివారాన్ని మిస్ చేయకుండా ఆలయంకి వచ్చి దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఎందుకంటే దేవుడు మన కొరకు ఎన్నో మేలు ఎంతో మనం చూస్తుంటున్నాయి. ఎన్నో మరణకరమైన ఆపదలు జరుగుతుంటున్నాయి. మనల్ని అయితే దేవుడు కాచి కాపాడుతున్న దేవుడు అవుతున్నాడు. అందుచేత మనం ఏం చేయాలంటే ఆదివారం మాత్రం ఏ పనులున్నా, మనకి ఏ అడ్వాన్స్గా మనం ఏమైనా బుక్ చేసుకున్నా కానీ వాటిని అన్నింటిని కూడా మానుకొని దేవుని ఆలయంకి వచ్చినట్లయితే దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. అదే మనకి ఆత్మీయ ఆహారం అయినది. అందుచేత ఎవరు కూడా ఈ దినాన్ని పోగొట్టుకోకుండా ఆలయంకి రావాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించుకున్నాక ప్రార్థించుకున్నాను. ప్రేమ గల పరలోక తండ్రి, జీవన అయినా కొద్ది కాదు సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఆదివారం దినం నా దేవ తండ్రి, ఆయా తండ్రి ప్రభు నిన్ను నా దేవ తండ్రి స్తుతించుకోవడానికి నా దేవ తండ్రి, ఆయా తండ్రి నీ యొక్క నామం నా దేవ తండ్రి కనపరచడానికి తండ్రి ఇది నా ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు వచ్చిన తండ్రి ఆలయంలో చేరి నిన్ను స్తుతించడానికి నా దేవ తండ్రి, మిమ్మల్ని కనపరచడానికి నా దేవ తండ్రి భాగ్యాన్ని దయచేయమని సహాయపడి తోడ్పడమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.